వెల్కమ్ టు ఏకే న్యూస్. మాదిగల మద్దతు వంశీకృష్ణకే. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మాదిగల మద్దతు గడ్డం వంశీకృష్ణకే ఉంటుందని మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ, నియోజకవర్గ ముఖ్య నాయకులు తోకల మల్లేష్ మాదిగ తెలిపారు. సోమవారం మంత్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు మేరకు మాదిగ కులస్తులు అందరం గడ్డం వంశీకృష్ణకు మద్దతు ఇస్తున్నామని వారు తెలిపారు. ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలిస్తే నియోజకవర్గానికి ఒక అంబేద్కర్ భవనం నిర్మాణం చేస్తారని, లెదర్ పార్క్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు 1000 మందికి ఉపాధి కల్పిస్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్లూరి శ్రీనివాస్ మాదిగ, జిల్లా కన్వీనర్ కండే కుమారస్వామి మాదిగ, నియోజకవర్గ ముఖ్య నాయకుడు మంత్రి కర్ణకృష్ణ, నాయకులు కాసిపేట సాంబయ్య, రొడ్డ లింగయ్య, గాడేపు బానేష్, రొడ్డ రాజేశ్వరరావు, జాడి జంపన్న, రేగుంట లింగయ్య, కాసిపేట ప్రశాంత్, గాడేపు మనోజ్లు పాల్గొన్నారు. మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గడ్డం వంశీకృష్ణ గారికి మద్దతు ప్రకటించడం వెనుక 2 బలమైన కారణాలున్నాయి. ఆ 2 బలమైన కారణాలలో మొదటిది, అతి ముఖ్యమైనది, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మా వర్గాలను అనుక్షణం కాపాడుకుంటున్నటువంటి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మాదిగలంటే ఎంతో ప్రేమ చూపుతూ ఈ వర్గాలకు నేను అండగా ఉంటా అని చెప్పేసి గతంలో వారి తండ్రి గారి నుండి మొదలుకుంటే వారు కూడా పరంపరను కొనసాగిస్తూ మీరు మాదిగలుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి శ్రీధర్ బాబు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆయన మాటను గౌరవించి నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది. దాంతోపాటు గౌరవ డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారు, అదేవిధంగా అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ గారు కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మాదిగ భవన్ ఏర్పాటు చేస్తామని, లెదర్ పార్క్ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో 1000 మంది యువతను సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వారు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాబట్టి గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారి మాట మేరకు, గౌరవ వివేక్ వెంకటస్వామి గారి మాట మేరకు మాదిగ హక్కుల దండోరా, మాదిగలు, మాదిగ ఉపకులాలు సంపూర్ణంగా మా మద్దతును వంశీకృష్ణ గారికి ప్రకటిస్తూనే ఆయన గెలుపు కోసం వాడవాడలా ప్రచారం చేస్తామని, ఊరూరా తిరిగి మా మాదిగల్ని మేల్కొల్పు చెప్తామని, మా మాదిగల్ని చైతన్యం చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే భారతీయ జనతా పార్టీ మధ్య ప్రకటనలు చేస్తూ ఉన్నది. వాళ్ళ నాయకత్వం పొంతన లేని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తారని మీరు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు 10 ఏళ్ల పాటు మౌనంగా ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వర్గీకరణ చేస్తారనుకొని నమ్మితే వర్గీకరణ చేయకుండా మళ్ళా ఓట్లు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి ఉందా అని ప్రశ్నిస్తున్నాం. ఆ పార్టీ నుండి గతంలో కేంద్ర మంత్రిగా చేసినటువంటి హెగ్డే లాంటి వాళ్ళు, భాజపా నాయకులు, మేం 400 సీట్లు వస్తే రాజ్యాంగం మార్చబోతున్నామని చెప్పేసి ప్రకటన చేస్తా ఉన్నారు. మాకు 400 సీట్ల పై వస్తే మేము రిజర్వేషన్లను ఎత్తేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక కొంతమంది ఏమో మేము రిజర్వేషన్లను ఎత్తే మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. మీ మీద మీకే క్లారిటీ లేనప్పుడు, మీ ప్రకటనలో మీకే స్పష్టత లేనప్పుడు భాజపాను మాదిగలు ఎట్లా నమ్ముతారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. నిజంగా మీకు రాజ్యాంగం పట్ల, రిజర్వేషన్ల పట్ల, అణగారిన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీ నాయకుల మీద చర్యలు తీసుకొని పార్టీ నుండి బహిష్కరిస్తలేరని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఏదేమైనా గడ్డం వంశీకృష్ణ గారి గెలుపు కోసం ప్రతి మాదిగ కూడా కృషి చేయాలి. ఎందుకంటే మన ఆత్మగౌరవం నిలబడేలా మంత్రి హెడ్ క్వార్టర్ లో మాదిగలకంటూ ఒక భవన్ ఉంటే చుట్టూ 10 ఊళ్ళకు అది కేంద్రంగా ఉంటుంది. మాదిగల సమస్యలు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మాదిగ భవన్ సాధన లక్ష్యంగా మాదిగలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, గడ్డం వంశీకృష్ణ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగ హక్కుల దండోర ఆధ్వర్యంలో ఊరూరా ప్రచారం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంత్రిని నడిబొడ్డులో మాదిగ దండోర హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అనిల్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీకు ఇచ్చేసినటువంటి నా మాదిగ మిత్రులందరికీ కూడా పేరున వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో అనగబడినటువంటి మాదిగలకు సంబంధించిన వ్యవహారంలో కనీసం ఏ ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి సందర్భం. మాదిగలు ఎక్కడున్నారంటే ఊరవుతున్నటువంటి మాదిగలకు కనీసం జీవన ఉపాధి లేదు.
మరి వాళ్ళు చేసినటువంటి కష్టాలు ఎడబోతాయి, వాళ్ళు చేసినటువంటి రాజకీయం ఎడబోతుంది. ఈ మాదిగలు అనే వ్యక్తులు వాళ్ళు కందరబాట్లు వేసుకున్న తిప్పలే, కాళ్ళ దిగిన తిప్పలే, కనీసం వాళ్ళ హక్కుల అడుగుడు కూడా తిప్పలే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మాదిగ దాంట్లో హక్కుల పోరాట సమితి తరఫున మేము గడ్డం వంశీకి పూర్తి స్థాయిలో ఆర్గనైజేషన్ చేస్తాము, ఇంటింటికి ప్రచారం చేస్తాము, వారికి భారీ మెజార్టీ తోటి మేము గెలిపించుకుంటామని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మా దుద్దిల శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు ఆదేశాల మేరకు మేము తూచ తప్పకుండా వారికి అనుసరణలో మేము పనిచేస్తూ ఉన్నాం. మరి వారు కూడా అణగారిన కులాలకు ఎప్పుడు అండగా ఉంటారు. మరి వారి యొక్క ఆలోచన విధానమే మాకు కావాలి. కాబట్టి మరి వారికి మేము ఒకటే దయచేసి మాదిగలను ఎక్కడున్నా కూడా వారిని ఏకం చేసి మాదిగ కులస్తులకు ఖచ్చితంగా మా అధ్యక్షులు చెప్పినట్టు మంతిని నడి ఒడ్డులో ఒకటి మాదిగ దండోరాకు సంబంధించినటువంటి ఒక భవనం నిర్మిస్తే మరి మేము కూడా దానికి ఎన్నట్టు ఉంటాము. ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలి. అదే కాకుండా మాదిగలకు జరుగుతున్నటువంటి ఈ రిజర్వేషన్లు, ఈ దళితులకు సంబంధించినటువంటి అంబేద్కర్ అభయస్థంలో కూడా ఎవరైతే మాదిగలు ఉన్నారో మెజారిటీ ఉన్నటువంటి మాదిగలకు ఖచ్చితంగా ప్రియారిటీ ఇవ్వాలి. వారు ప్రియారిటీ ఇచ్చినట్లయితే వాళ్ళ జీవనోపాధి కల్పించుకుంటారని కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గడ్డం వంశీ గారు ఎక్కడున్నా కూడా వారికి ఒకటే మా మనవి, దయచేసి మాదిగలు ఎక్కడున్నా కూడా వారికి కనీసం వారి యొక్క ఆలోచన విధానం తీసుకొని మేమంటూ ఉంటామని చెప్పి మాకు మా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారమే మేము ఈరోజు ప్రెస్ క్లబ్లో మరి మాదిగలందరం కలిసి ఈరోజు అన్నగారికి మేము శాయశక్తుల కృషి చేస్తాం. ఖచ్చితంగా ఎన్ని పార్టీలు ఉన్నా కూడా పార్టీలకు అతీతంగానే గడ్డ వంశీ గెలిపే మా ధ్యేయంగా మేము పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు వెన్నంటి ఉండి దళితులు బహుజనులు అందరూ ఒకటే, కుల మతాలకు వేరే అనుకోకుండా మా శ్రీధర్ బాబు గారు వారు ఎప్పుడు కూడా కులాలకు మతాలకు వాళ్ళకి తాబియకుండా అందరూ సమానమే, వెనుకబడిన వర్గాలకు ఖచ్చితంగా మేము సహాయం చేస్తామనే ఒక ఆలోచన ఉంటుంది. అందుకే ఆయన అడుగుజాడలో మేము తూచ తప్పకుండా మా గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారి ఆలోచన మీదకు మేము ఖచ్చితంగా వెన్నంటి ఉండి మేము గెలిపించుకుంటాము. మరి దీంట్లో ఎలాంటి సందేశం కూడా లేదు, ఎలాంటి ఆలోచన లేదు. మాలా సోదరులే కాకుండా మాదిగ సోదరులు అందరూ కూడా కలుపుకొని చేస్తాం. కేవలం కొంతమంది మాత్రమే మరి మాదిగలకు టికెట్ ఇవ్వలేదు, మాలలకే టికెట్ ఇచ్చిందంటే అది అధిష్టానం యొక్క ఆలోచన విధానం. గెలిపే లక్ష్యంగా వాళ్ళు ముందు నడిపిస్తున్న వ్యవహారంలో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది తప్ప ఇంకోటి ఇది కుటుంబ వ్యవహారం కాదు. కుటుంబంలో వాళ్ళకే టికెట్లు వాళ్ళకే అంటే అది తప్పుడు ఆలోచన. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి గౌరవనీయులు పెద్దలు మా శ్రీధర్ బాబు గారికి కూడా మేము చెప్పడం జరిగింది, సార్ మాదిగలకు టికెట్ రాలేదు సార్, మరి ఒకసారి అవకాశం ఇవ్వాలి సార్ అని చెప్తే అది మన చేతులు లేదు, అధిష్టానం నిర్ణయం ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. వారి ఆలోచన ప్రకారం ఖచ్చితంగా ఒకవేళ అవకాశం ఉంటే మరి సార్ మేము గౌరవించుకొని అన్ని విధాలు చేసుకుంటా ఉన్నాం. కానీ అక్కడ అధిష్టానం ఏ నిర్ణయం చేసినా నిర్ణయం కట్టుబడి ఉండడం జరిగింది. కాబట్టి దయచేసి మాదిగ మిత్రులందరికీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ప్రతి ఇంటింటికి తిరిగి మరి మనకు ఉన్నటువంటి ఆలోచన విధాన్ని మార్చుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. మరి గడ్డ వంశీ గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మనకు ముందు పరాలుగా మనకు పిల్లలకు మనందరికి భవిష్యత్తు ఉంటుందని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు మరి మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులు మాకు వెన్నంటి ఉండి ఖచ్చితంగా మేమంటూ మీకు ఉన్నాము మంత్రి నియోజకవర్గంలో మీరు ఏ కార్యక్రమం చేసినా మాకు ఎన్నంటి ఉండాలని మా అందరి తరఫున వారికి అన్నగారికి ఒక సూచన చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్నగారు ఆలోచన మేరకే మేము పనిచేస్తాం. తర్వాత మాదిగ దండోర భవనం అనేది ఖచ్చితంగా కావాలి ఒకటి. తర్వాత రాబోయేటువంటి ఏదైతే మనకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉన్నాయో అవి కూడా మెజారిటీ ఉన్న మాదిగలకు ఖచ్చితంగా ఒక అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.